ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే లెసన్కి సంబంధించి 2 వీడియోస్ చేయడం జరిగింది. మొదటి వీడియోలో వై డస్ ఏ కంట్రీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, కంట్రీకి కాన్స్టిట్యూషన్ ఎందుకు అవసరం అనేది మొదటి వీడియోలో మనం నేర్చుకున్నాం. ఈ సెకండ్ వీడియోలో ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కీ ఫీచర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క విశిష్ట లక్షణాల గురించి నేర్చుకుంటాం. బై ది బిగినింగ్ ఆఫ్ ది 20th century, ది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ had been active in the struggle for independence from British rule for several decades. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడానికి 20th century స్టార్టింగ్ నుండి మొదలైన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, భారత జాతీయ ఉద్యమం కొన్ని డికేడ్స్ పాటు, సెవరల్ డికేడ్స్ అది యాక్టివ్గా ఉంది, క్రియాశీలంగా ఉంది. డ్యూరింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ ద నేషనలిస్ట్స్ హ్యాడ్ డివోటెడ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ టైమ్ టు ఇమాజినింగ్ అండ్ ప్లానింగ్ వాట్ ఏ ఫ్రీ ఇండియా వుడ్ బీ లైక్. ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సమయంలో ఫ్రీ ఇండియా ఎలా ఉండాలో ఇమాజిన్ చేస్తూ, ప్లాన్స్ వేస్తూ ఈ నేషనలిస్ట్స్, జాతీయవాదులు ఎంతో టైంని వెచ్చించారు. అండర్ ద బ్రిటిష్ they had been forced to obey rules that they had very little role in making. బ్రిటిష్ వారి రూల్లో వారి నిబంధనలను ఆమోదించాలని వారు బలవంతం చేశారు. ఆ రూల్స్ రూపొందించడంలో వీరి పాత్ర ఏమీ లేదు. ది లాంగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అథారిటేరియన్ రూల్ అండర్ ది కొలోనియల్ స్టేట్ కన్విన్స్డ్ ఇండియన్స్ that free India should be a democracy in which everyone should be treated equally and be allowed to participate in government. ఆ కొలోనియల్ రూల్, ఆ నియంతృత్వ వలస పాలన యొక్క లాంగ్ ఎక్స్పీరియన్స్ కారణంగా ఫ్రీ ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఉండాలని, ఈ కంట్రీలో ప్రతి ఒక్కరూ సమానంగా చూడబడాలని, ప్రతి వారికి ప్రభుత్వంలో భాగస్వాములయ్యే అవకాశం ఉండాలని వాళ్ళు భావించారు. వాట్ రిమైన్ టు బి డన్ దెన్ వాస్ టు వర్కౌట్ ద వేస్ ఇన్ విచ్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్ వుడ్ బి సెటప్ ఇన్ ఇండియా అండ్ ద రూల్స్ దట్ వుడ్ డిటర్మైన్ ఇట్స్ ఫంక్షనింగ్. భారతదేశంలో ఆ డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయగల మార్గాలను, అవి పనిచేసే నియమ నిబంధనలను నిర్ధారించడం అనే పని మాత్రం మిగిలిపోయింది. దిస్ వాజ్ డన్ నాట్ బై వన్ పర్సన్ but by group of around 300 people who became members of the Constituent Assembly in 1946 and who met periodically for the next 3 years to write India's Constitution. ఇది ఒక వ్యక్తి వల్ల కాలేదు, వన్ పర్సన్ వల్ల కాలేదు. 1946లో ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క మెంబర్స్ అయిన 300 మెంబర్స్ వల్ల ఇది జరిగింది. ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాయడానికి వాళ్ళు అప్పుడప్పుడు కలిసేవారు. ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వబడింది. దేర్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ యూనిటీ అమాంగ్స్ట్ ద మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ మధ్య ఒక అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ యూనిటీ ఉండేది, ఐక్యతాభావం ఉండేది. ఈచ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ వాజ్ డిస్కస్డ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ and there was a sincere effort to compromise and reach an agreement through consensus. ఫ్యూచర్లో రూపుదిద్దుకునే కాన్స్టిట్యూషన్లోని ప్రతి అంశాన్ని చాలా విపులంగా వారు చర్చించారు. ఒక ఏకాభిప్రాయానికి రావడానికి చాలా ప్రయత్నం అనేది జరిగింది. The above photo shows Sardar Vallabhbhai Patel, a prominent member of the Constituent Assembly. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ముఖ్య సభ్యుడైన వల్లభాయ్ పటేల్ను పై చిత్రంలో మనం చూడొచ్చు. దీస్ మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హ్యాడ్ ఏ హ్యూజ్ టాస్క్ బిఫోర్ దెమ్. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది. ద కంట్రీ వాజ్ మేడప్ ఆఫ్ సెవరల్ డిఫరెంట్ communities who spoke different languages, belonged to different religions and had distinct cultures. అదేంటంటే ఇండియాకి వివిధ భాషలు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే
డిఫరెంట్ రిలీజియన్స్కి చెందిన డిఫరెంట్ కల్చర్స్, విశిష్టమైన కల్చర్స్, డిస్టింక్ట్ కల్చర్స్ గల డిఫరెంట్ కమ్యూనిటీస్ యొక్క సమ్మేళనంతో కూడింది మన దేశం. ఆల్సో వెన్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ బీయింగ్ రిటెన్, ఇండియా వాజ్ గోయింగ్ త్రూ కన్సిడరబుల్ టర్మాయిల్. అయితే ఈ కాన్స్టిట్యూషన్ రచిస్తున్న సమయంలో ఇండియా అనేది ఎంతో గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. ద పార్టిషన్ ఆఫ్ ది కంట్రీ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ వాజ్ ఇమ్మినెంట్. సమ్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్ రిమైన్డ్ అన్డిసైడెడ్ అబౌట్ దేర్ ఫ్యూచర్ and the socio-economic condition of the vast mass of people appeared dismal. అప్పుడు మన కంట్రీ అనేది పాకిస్తాన్, ఇండియాగా డివైడ్ అవ్వడం అనేది అనివార్యమైంది. కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు వారి ఫ్యూచర్ గురించి డిసైడ్ చేసుకోలేకపోయారు. చాలా మంది వాస్ట్ మాస్ ఆఫ్ పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్ అంటే సాంఘిక ఆర్థికమైన పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. అపియర్డ్ డిస్మల్. ఆల్ ఆఫ్ దీస్ ఇష్యూస్ ప్లేడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యాజ్ దే డ్రాఫ్టెడ్ ద కాన్స్టిట్యూషన్. ఈ మెంబర్స్ కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళ మనసులో మెదులుతూ ఉన్నాయి. దే రోజ్ టు ద అకేషన్ అండ్ గేవ్ దిస్ కంట్రీ ఏ విజనరీ డాక్యుమెంట్ that reflects a respect for maintaining diversity while preserving national unity. నేషనల్ యూనిటీ అంటే జాతీయ ఐక్యతను కాపాడుతూ డైవర్సిటీని కాపాడుకోవాలనే గౌరవాన్ని ప్రతిబింబించే రిఫ్లెక్ట్ చేసే ఒక విజనరీ డాక్యుమెంట్ అంటే దార్శనిక పత్రాన్ని దేశానికి ఇవ్వడానికి వాళ్ళు పూనుకున్నారు. ద ఫైనల్ డాక్యుమెంట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ దేర్ కన్సర్న్ ఫర్ ఎరాడికేటింగ్ పావర్టీ through socio-economic reforms as well as emphasizing the crucial role the people can play in choosing their representatives. ఇక ఫైనల్ డాక్యుమెంట్ అంతిమ ముసాయిదా పత్రం సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే సాంఘిక ఆర్థిక సంస్కరణల ద్వారా పేదరిక నిర్మూలన, ఎరాడికేటింగ్ పావర్టీ, అట్ ద సేమ్ టైం వారు క్రూషియల్ రోల్ ద పీపుల్ క్యాన్ ప్లే ఇన్ చూజింగ్ దేర్ రిప్రజెంటేటివ్స్. వారి ప్రతినిధులను ఎన్నుకోవడంలో పీపుల్ ప్లే చేయవలసిన క్రూషియల్ రోల్ గురించి నొక్కి చెప్పడంలో కూడా ఈ యొక్క డాక్యుమెంటు వారి భావాలను ప్రతిబింబించింది. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితగా పిలుస్తారు. Dr. Ambedkar believed that his participation in the Constituent Assembly helped the scheduled castes get some safeguards in the draft constitution. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో తాను పాల్గొనడం షెడ్యూల్డ్ కులాలకు కాన్స్టిట్యూషన్లో కొన్ని రక్షణలు కల్పించడానికి సహాయపడిందని ఆయన భావించారు. బట్ హీ ఆల్సో స్టేటెడ్ దట్ ఆల్దో ద లాస్ మైట్ ఎగ్జిస్ట్, షెడ్యూల్డ్ castes still had reason to fear because the administration of these laws were in the hands of caste Hindu officers. కానీ లాస్ ఉన్నప్పటికీ షెడ్యూల్డ్ కులాల వారి భయానికి ఒక కారణం ఉంది. అదేమంటే ఈ చట్టాలన్నీ హిందూ అధికారుల చేతిలో ఉంటాయని అతను భావించారు. He therefore urged scheduled castes to join the government as well as the civil సర్వీసెస్. అందుకే ఆయన షెడ్యూల్డ్ కులాల వారిని సివిల్ సర్వీసెస్ ద్వారా ఎంపికై గవర్నమెంట్లో భాగస్వామ్యులు కావాలని అతను కోరారు. లిస్టెడ్ బిలో ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క విశిష్టమైన లక్షణాలు క్రింద ఇవ్వబడ్డాయి. వైల్ రీడింగ్ దీస్ కీప్ ఇన్ మైండ్ ద అబవ్ మెన్షన్డ్ కన్సర్న్స్ ఆఫ్ డైవర్సిటీ, యూనిటీ, సోషియో ఎకనామిక్ రిఫార్మ్ అండ్ రిప్రజెంటేషన్ దట్ ద ఆథర్స్ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ వర్ గ్రాప్లింగ్ విత్. ఇది చదివేటప్పుడు డైవర్సిటీ అంటే భిన్నత్వం, యూనిటీ ఏకత్వం, సోషియో ఎకనామిక్ రిఫార్మ్ ఆర్థిక సామాజిక సంస్కరణలు అండ్ రిప్రజెంటేషన్ అంటే ప్రతినిధులను ఎన్నుకోవడం వంటి ఆలోచనలతో ఈ యొక్క డాక్యుమెంట్ని రాసిన ఆథర్స్ యొక్క సంఘర్షణను మీరు మైండ్లో ఉంచుకుంటూ చదవమని చెప్తున్నారు. ట్రై అండ్ అండర్స్టాండ్ ద వేస్ ఇన్ విచ్ దే ట్రై టు బ్యాలెన్స్ దీస్ కన్సర్న్స్ విత్ దేర్ కమిట్మెంట్ to transforming independent India into a strong democratic society.
ఈ అన్ని ఆలోచనలను బ్యాలెన్స్ చేస్తూ సమతౌల్యం చేస్తూ స్వాతంత్ర్య భారతదేశాన్ని స్ట్రాంగ్ డెమోక్రటిక్ సొసైటీగా రూపొందించడంలో, ట్రాన్స్ఫార్మ్ చేయడంలో వారి యొక్క కమిట్మెంట్ని, నిబద్ధతని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, ఫెడరలిజం అంటే సమాఖ్యవాదం. దిస్ రిఫర్స్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ది కంట్రీ. ఫెడరలిజం అంటే దేశంలో ఒకటి కంటే ఎక్కువ స్థాయిల్లో ప్రభుత్వ ఏర్పాటుని సూచిస్తుంది. ఇన్ ఇండియా వీ హ్యావ్ గవర్నమెంట్స్ అట్ ది స్టేట్ లెవెల్ అండ్ అట్ ది సెంటర్. మన ఇండియాలో స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ ఉంటుంది, సెంటర్లో కూడా గవర్నమెంట్ ఉంటుంది. పంచాయతీ రాజ్ ఈజ్ ద థర్డ్ tier of the government and you have read about this in your class 6th book. అయితే థర్డ్ లెవెల్లో పంచాయతీరాజు విలేజ్ లెవెల్లో గ్రామాల్లో ఉంటుందని మీరు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నారు. వి లుక్డ్ ఎట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇన్ యువర్ క్లాస్ 7th book అండ్ దిస్ ఇయర్ వీ విల్ రీడ్ మోర్ అబౌట్ ది సెంట్రల్ గవర్నమెంట్. ప్రీవియస్ క్లాసెస్లో స్టేట్ గవర్నమెంట్ గురించి నేర్చుకున్నారు. ఈ ఇయర్ మనం సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఈ బుక్లో నేర్చుకుంటాం. ద వాస్ట్ నంబర్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా మెంట్ దట్ a system of government needed to be devised that did not involve only persons sitting in the capital city of New Delhi and making decisions for everyone. అనేక సమూహాల సమాహారమైన భారతదేశం మొత్తానికి ఎక్కడో రాజధాని నగరమైన న్యూఢిల్లీలో ఉన్న కొంతమంది వ్యక్తులు, ప్రభుత్వం, దేశ ప్రజలందరి తరపున తీసుకునే నిర్ణయాలు సరిపోవు. దీనికి బదులుగా ఇన్స్టెడ్ ఇట్ వాజ్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అనదర్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్ సో దట్ డెసిషన్స్ కుడ్ బి మేడ్ ఫర్ దట్ పర్టిక్యులర్ ఏరియా. దీనికి బదులుగా రాష్ట్రాల్లో మరొక స్థాయి ప్రభుత్వం ఉండడం అనేది ముఖ్యం. తద్వారా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకునే అవకాశం ఉంటుంది. వైల్ ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా ఎంజాయ్స్ అటానమీ ఇన్ ఎక్సర్సైజింగ్ పవర్స్ ఆన్ సర్టెన్ ఇష్యూస్, subjects of national concern require that all of these states follow the laws of the central government. అయితే భారతదేశంలోని ప్రతి రాష్ట్రం తమ పరిధిలోని అంశాలపై, తమ రాష్ట్రంలోని ప్రాంతంలోని పరిధిలోని అంశాలపై చట్టాలు చేయడంలో అటానమీ అంటే స్వయం ప్రతిపత్తిని కలిగి ఉన్నప్పటికీ జాతీయ ప్రాధాన్యత అంటే నేషనల్ కన్సర్న్ గల అంశాల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలని స్టేట్స్ అనుసరించాలి. ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ లిస్ట్స్ దట్ డీటెయిల్ ద ఇష్యూస్ దట్ ఈచ్ tier ఆఫ్ గవర్నమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్. ప్రతి స్థాయిలో గవర్నమెంట్ కూడా చట్టాలు చేయగల అంశాలని 3 జాబితాలుగా విభజించింది. ఇన్ అడిషన్ the Constitution also specifies where each tier of the government can get the money from work what it does. అంతేకాకుండా ప్రతి స్థాయిలోని ప్రభుత్వం వారు చేపట్టే కార్యక్రమాల కోసం వాళ్ళు ఎలా ఇన్కమ్ని సమకూర్చుకోవచ్చో కూడా రాజ్యాంగం అనేది కాన్స్టిట్యూషన్ నిర్దేశించింది. అండర్ ఫెడరలిజం ద స్టేట్స్ ఆర్ నాట్ మియర్లీ ఏజెంట్స్ ఆఫ్ ది ఫెడరల్ గవర్నమెంట్ బట్ డ్రా దేర్ అథారిటీ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్. అయితే ఈ ఫెడరలిజంలో స్టేట్స్ కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి కేవలం నాట్ మియర్లీ ఏజెంట్స్, కేవలం ప్రతినిధులుగా మాత్రమే ఉండవు. స్టేట్స్ కాన్స్టిట్యూషన్ ద్వారా లభించిన అధికారాలను సాధించుకుంటాయి. All persons in India are governed by laws and policies made by each of these levels of government. ఇండియాలోని ప్రజలు వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా పాలించబడతారు. సెకండ్ వన్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. ద డిఫరెంట్ tiers ఆఫ్ గవర్నమెంట్ దట్ యు జస్ట్ read about consists of representatives who are elected by the people. వివిధ స్థాయిలోని గవర్నమెంట్స్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు. యువర్ క్లాస్ 7th book began with the story of Kanta who was standing in line to vote during an election.
The Constitution of India guarantees universal adult suffrage for all citizens. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిటిజన్స్ అందరికీ ఏ తారతమ్యం లేకుండా సార్వత్రిక వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అనేదాన్ని కల్పించింది. వెన్ దే వర్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్, the members of the Constituent Assembly felt that the freedom struggle had prepared the masses for universal adult suffrage and that this would help encourage a democratic mindset and break the clutches of traditional caste, class, gender hierarchies. యావత్ ప్రజానీకం స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములు అయినందున ప్రజలందరికీ కూడా యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ను కల్పించాలని రాజ్యాంగ నిర్మాణ సమయంలో ఈ కాన్స్టిట్యూషన్ రాసే సమయంలో ఈ మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేవారు భావించారు. యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ ప్రజాస్వామ్య దృక్పథాన్ని రూపొందిస్తుందని, డెమోక్రటిక్ మైండ్ సెట్ని పెంపొందిస్తుందని, వారి యొక్క సాంప్రదాయ ట్రెడిషనల్ క్యాస్ట్, క్లాస్, జెండర్ హైరార్కీని ఛేదిస్తుందని వారు భావించారు. దిస్ మీన్స్ దట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఏ డైరెక్ట్ రోల్ ఇన్ ఎలెక్టింగ్ దేర్ రిప్రజెంటేటివ్స్. అంటే ఇండియన్ పీపుల్ తమ యొక్క రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడంలో డైరెక్ట్ రోల్ ప్లే చేస్తారు, ప్రత్యక్ష పాత్రని పోషిస్తారు. ఆల్సో ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీజ్ ఆర్ హెర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఆల్సో కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. అంతేకాకుండా వారి యొక్క సామాజిక నేపథ్యంతో, సోషల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా దేశంలోని ఎవ్రీ సిటిజన్ కంటెస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు. దీస్ రిప్రజెంటేటివ్స్ ఆర్ అకౌంటబుల్ టు ది పీపుల్. ఈ ప్రజాప్రతినిధులు, ఈ రిప్రజెంటేటివ్స్ ప్రజలకు అకౌంటబుల్గా, జవాబుదారీగా ఉంటారు. యూ విల్ read more about why representation is crucial to democratic functioning in unit 2 of this book. ఈ డెమోక్రటిక్ ఫంక్షనింగ్లో ఈ రిప్రజెంటేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి సెకండ్ యూనిట్లో మీరు చదువుతారు. థర్డ్ వన్, సెపరేషన్ ఆఫ్ పవర్స్. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ దేర్ ఆర్ 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్. అధికారాల విభజన, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల విభజన. కాన్స్టిట్యూషన్ ప్రకారం 3 ఆర్గాన్స్ ఉంటాయి, 3 అంగాలు ఉంటాయి. దీస్ ఆర్ ద లెజిస్లేచర్, ద ఎగ్జిక్యూటివ్ అండ్ ది జ్యుడిషియరీ. 3 ఏంటంటే లెజిస్లేచర్ అంటే శాసన నిర్మాణ శాఖ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, ది జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. ఈ 3 ఉంటాయి. ది లెజిస్లేచర్ రిఫర్స్ టు అవర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. శాసన నిర్మాణ శాఖ అనేది మనం ఎన్నుకున్న ప్రతినిధులతో, రిప్రజెంటేటివ్స్తో కూడిన వ్యవస్థ. అయితే ది ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఎ స్మాలర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ లాస్ అండ్ రన్నింగ్ ద గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ అనేది ఈ యొక్క చట్టాలని, లాస్ని అమలు చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి, రన్నింగ్ ద గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ, స్మాలర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. థర్డ్ వన్, ద జ్యుడిషియరీ, of which you will read more in unit 3 of this book, refers to the system of courts in this country. అయితే మూడోది న్యాయశాఖ అనేది చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ. దీని గురించి 3వ యూనిట్లో మీరు చదువుతారు. In order to prevent the misuse of power by any one branch of government, the constitution says that each of these organs should exercise different powers. ప్రభుత్వంలోని ఏ శాఖ, ఈ 3 కూడా తమ అధికారాలని దుర్వినియోగం చేయకుండా నివారించడానికి కాన్స్టిట్యూషన్ ప్రతి శాఖకు నిర్దిష్టమైన అధికారాలు, డిఫరెంట్ పవర్స్ని కేటాయించింది. త్రూ దిస్ ఈచ్ ఆర్గాన్ యాక్ట్స్ యాజ్ ఎ చెక్ ఆన్ ది అదర్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ దిస్ ఎన్ష్యూర్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ బిట్వీన్ ఆల్ 3. దీని ద్వారా ప్రతి ఆర్గాన్ అంటే ఈ 3 లెవెల్స్లో ప్రతి లెవెల్ కూడా, ప్రతి ఆర్గాన్ కూడా, ప్రతి శాఖ కూడా మిగిలిన అంగాలను, ఆర్గాన్స్ను నియంత్రిస్తుంది. ఈ విధంగా ఈ 3 మధ్య అధికార సమతౌల్యం, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫియర్డ్ దట్ ఎగ్జిక్యూటివ్ మైట్ బికమ్ టూ స్ట్రాంగ్ అండ్ ఇగ్నోర్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు ద లెజిస్లేచర్.
ఇక్కడ ఇవ్వబడిన పిక్చర్లో మెంబర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫియర్డ్, అంటే రాజ్యాంగ సభ సభ్యులు భయపడ్డారట. ఏమనంటే ఎగ్జిక్యూటివ్ శాఖ, కార్యనిర్వాహక శాఖ బలంగా మారి లెజిస్లేచర్ శాసనశాఖ పట్ల తన బాధ్యతను విస్మరిస్తుందేమోనని వాళ్ళు భయపడ్డారు. ది అసెంబ్లీ దేర్ ఫోర్ ఇన్క్లూడెడ్ ఏ నెంబర్ ఆఫ్ ప్రావిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ టు లిమిట్ అండ్ కంట్రోల్ ద యాక్షన్ టేకెన్ బై ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ ఏ హోల్. అందువల్ల ఈ కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ ఏం చేసిందంటే ఎగ్జిక్యూటివ్ శాఖ తీసుకునే చర్యలను పరిమితం చేయడానికి, వాటిని టు లిమిట్ అండ్ కంట్రోల్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో అనేక నిబంధనలను, ప్రావిజన్స్ను చేర్చింది. ది వర్డ్ స్టేట్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ దిస్ చాప్టర్. దిస్ డస్ నాట్ రిఫర్ టు స్టేట్ గవర్నమెంట్. స్టేట్ అనే వర్డ్ ఈ చాప్టర్లో వాడుతూ ఉన్నారు. అయితే స్టేట్ అంటే రాజ్యము, ఇది స్టేట్ గవర్నమెంట్స్ని సూచించదు. Rather, when we use state, we are trying to distinguish it from government. మనం ఈ స్టేట్ అనే వర్డ్ ఉపయోగించినప్పుడు గవర్నమెంట్ అనే పదానికి భిన్నమైనది, డిఫరెంట్ అనేది తెలపడానికి మనం ప్రయత్నిస్తున్నాం. గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్ట్రింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ లాస్. అడ్మినిస్ట్రింగ్ అంటే పరిపాలన, ఎన్ఫోర్సింగ్ లాస్ అంటే చట్టాల అమలుకు గవర్నమెంట్ అనేది బాధ్యత వహిస్తుంది. ది గవర్నమెంట్ కెన్ చేంజ్ విత్ ఎలక్షన్స్. అయితే గవర్నమెంట్ అనేది ఎలక్షన్స్ ద్వారా ఏ గవర్నమెంట్ అయినా రావచ్చు, అంటే గవర్నమెంట్ అనేది మారవచ్చు. ద స్టేట్ ఆన్ ది అదర్ హ్యాండ్ రిఫర్స్ టు పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ దట్ రిప్రజెంట్స్ ఏ సావరిన్ పీపుల్ హూ ఆక్యుపై డెఫినెట్ టెరిటరీ. అయితే ఒక నిర్దిష్టమైన భూభాగంలో నివసించే సావరినిటీ, సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ఈ రాజకీయ వ్యవస్థనే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్నే స్టేట్ అని చెప్తాం. స్టేట్ వేరు, గవర్నమెంట్ అనేది వేరు. గవర్నమెంట్ మారుతుంది, స్టేట్ అనేది మాత్రం మారదు. వీ కెన్ దస్ స్పీక్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్, ద నేపాలీ స్టేట్ ఎట్సెట్రా. అందువల్లనే మనం ఇండియన్ స్టేటు, నేపాల్ స్టేట్ అనేది వాడతారు. ద ఇండియన్ స్టేట్ హ్యాస్ ఎ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మన ఇండియాలో డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. ది గవర్నమెంట్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది స్టేట్. గవర్నమెంట్ అనేది స్టేట్లో ఒక పార్టు, అంటే గవర్నమెంట్ కంటే స్టేట్ అనేది ఉన్నతమైనది. ది స్టేట్ రిఫర్స్ టు మోర్ దాన్ జస్ట్ ద గవర్నమెంట్ అండ్ కెనాట్ బీ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ విత్ ఇట్. ఈ రెండు ఒకదానికొకటి పర్యాయ పదాలు కాదు, రెండు వేరు. స్టేట్ అనేది మోర్ దాన్ జస్ట్ ద గవర్నమెంట్ కంటే స్టేట్ అనేది ఉన్నతమైనది. నెక్స్ట్, ఫండమెంటల్ రైట్స్. ది సెక్షన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ హ్యాస్ ఆఫెన్ బీన్ రిఫర్డ్ టు యాజ్ ది కాన్షన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఈ హక్కులను తరచుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆత్మగా అభివర్ణిస్తారు. కొలోనియల్ రూల్ హ్యాడ్ క్రియేటెడ్ ఏ certain suspicion of the state in the minds of the nationalists, and they wanted to ensure that a set of written rights would guard against the misuse of state power in independent India. ఈ వలస పాలన, కొలోనియల్ రూల్ అనేది జాతీయవాదుల మనసులో, నేషనలిస్ట్ యొక్క మైండ్స్లో రాజ్యం పట్ల, స్టేట్ పట్ల ఒక సస్పిషన్ని, అపనమ్మకాన్ని సృష్టించింది. కనుక స్వాతంత్ర్య భారతదేశంలో ఈ రాజ్యాధికారం అనేది మిస్యూజ్ అవ్వకుండా, స్టేట్ పవర్ అనేది మిస్యూజ్ కాకుండా ఉండడానికి వ్రాతపూర్వక హక్కులు ఉండాలని భావించారు. రిటర్న్ రైట్స్ వుడ్ గార్డ్ అగేన్స్ట్ ద మిస్యూజ్ ఆఫ్ స్టేట్ పవర్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. Fundamental rights therefore protect citizens against the arbitrary and absolute exercise of power by the state. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి స్టేట్ యొక్క సంపూర్ణమైన తిరుగులేని అధికారం నుండి సిటిజన్స్ని రక్షిస్తాయి. ది కాన్స్టిట్యూషన్ thus guarantees the rights of individuals against the state as well as against other individuals. ఈ విధంగా కాన్స్టిట్యూషన్ స్టేట్ నుండి, అదర్ ఇండివిజువల్స్ నుండి, వ్యక్తుల యొక్క ఇండివిడ్యువల్ రైట్స్కి హామీని ఇస్తుంది, గ్యారంటీ ఇస్తుంది. మోరోవర్ ద వేరియస్ మైనారిటీ కమ్యూనిటీస్ ఆల్సో ఎక్స్ప్రెస్
ద నీడ్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ టు ఇన్క్లూడ్ రైట్స్ దట్ వుడ్ ప్రొటెక్ట్ దేర్ గ్రూప్స్. అదేవిధంగా పైగా అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనారిటీ కమ్యూనిటీస్ ఆల్సో తమ యొక్క గ్రూప్స్ని రక్షించుకోవడానికి ఈ ఫండమెంటల్ రైట్స్ని కాన్స్టిట్యూషన్లో చేర్చాల్సిన అవసరం ఉందని భావించాయి. ద కాన్స్టిట్యూషన్ దేర్ ఫోర్ ఆల్సో గ్యారంటీస్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అగేన్స్ట్ ద మెజారిటీ. కాబట్టి కాన్స్టిట్యూషన్ మెజారిటీ నుండి మైనారిటీస్ యొక్క రైట్స్ కూడా గ్యారంటీ ఇస్తుంది. Yes, Dr. Ambedkar has said about these fundamental rights, their object is twofold. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఈ ఫండమెంటల్ రైట్స్ వాటి యొక్క ఆబ్జెక్టివ్ అనేవి రెండు రకాలు, twofold. The first objective is that every citizen must be in a position to claim those rights. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి సిటిజన్ ఈ హక్కులని ఈ రైట్స్ను పొందగలిగే స్థాయిలో ఉండాలి అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్. అండ్ సెకండ్లీ, దీస్ రైట్స్ మస్ట్ బి బైండింగ్ అపాన్ ఎవ్రీ అథారిటీ దట్ హ్యాస్ గాట్ ది పవర్ టు మేక్ లాస్ చేసే అధికారం ఉన్న ప్రతి వారిని వీటికి కట్టుబడి ఉండే విధంగా చూడడం అనేది సెకండ్ ఆబ్జెక్టివ్. In addition to fundamental rights, the Constitution also has a section called Directive Principles of State Policy. ఈ ఫండమెంటల్ రైట్స్తో పాటు కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశ సూత్రాలు కూడా ఉన్నాయి. దిస్ సెక్షన్ వాజ్ డిజైన్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు ఎన్ష్యూర్ గ్రేటర్ సోషల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ టు సర్వ్ యాజ్ ఎ గైడ్ టు ది ఇండిపెండెంట్ ఇండియన్ స్టేట్ టు ఇన్స్టిట్యూట్ లాస్ అండ్ పాలసీస్ దట్ హెల్ప్ రిడ్యూస్ ది పావర్టీ ఆఫ్ ది మాసెస్. ఆర్థిక సామాజిక సంస్కరణల కొరకు అంటే సోషల్ ఎకనామిక్ రిఫార్మ్స్ కొరకు ఇండిపెండెంట్ ఇండియాకి చట్టాలను రూపొందించడంలో, లాస్ను రూపొందించడంలో మార్గదర్శనం చేసేందుకు, గైడ్ చేసేందుకు, ప్రజల్లో పావర్టీని తగ్గించే విధానాల రూపకల్పనకు ఉపయోగపడేందుకు ఈ విభాగం అంటే ఆదేశ సూత్రాలు అనే విభాగం కాన్స్టిట్యూషన్ మెంబర్స్చే రూపొందించబడింది. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఇవ్వబడ్డాయి. ది ఫండమెంటల్ రైట్స్ in the Indian Constitution include first one, right to equality, సమానత్వపు హక్కు. ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా ముందు అందరూ కూడా, చట్టం ముందు అందరూ కూడా సమానమే. దిస్ మీన్స్ దట్ ఆల్ పర్సన్స్ షల్ బి ఈక్వలీ ప్రొటెక్టెడ్ బై ది లాస్ ఆఫ్ ది కంట్రీ. అంటే దేశంలోని ప్రజలందరూ ఈ లాస్ వలన సమానంగా రక్షింపబడాలి. It also states that no citizen can be discriminated against on the basis of their religion, caste or sex. ఏ పౌరుడు కూడా కుల, మత, లింగ భేదం వలన వివక్షకు గురి కాకూడదని కూడా తెలియజేస్తుంది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్క్లూడింగ్ ప్లే గ్రౌండ్స్, హోటల్స్, షాప్స్ ఎట్సెట్రా. ప్రతి పౌరుడు అన్ని బహిరంగ స్థలాలను, పబ్లిక్ ప్లేసెస్ అంటే ఆట స్థలాలు, హోటళ్ళు, సినిమా హాళ్ళుతో సహా అన్నీ ఉపయోగించుకోగలగాలి. ద స్టేట్ కెనాట్ డిస్క్రిమినేట్ అగైన్స్ట్ ఎనీ వన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఉపాధి విషయంలో ఎవరిపైనా స్టేటు వివక్ష చూపరాదు. బట్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ టు దిస్ దట్ యూ విల్ రీడ్ అబౌట్ లేటర్ ఇన్ దిస్ బుక్. దీనికి గల కొన్ని ఎక్సెప్షన్స్ గురించి తర్వాత ఈ పుస్తకంలో తర్వాత చదువుతారు. ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ హెజ్ ఆల్సో బీన్ అబాలిష్డ్. అంటరానితనం కూడా నిషేధించబడింది. సెకండ్ వన్, రైట్ టు ఫ్రీడమ్, స్వాతంత్ర్యపు హక్కు. దిస్ ఇన్క్లూడ్స్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, the right to form associations, the right to move freely and reside in any part of the country, and the right to practice any profession, occupation or business. ఈ హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అంటే అసోసియేషన్ని ఫామ్ చేసుకోవచ్చు. రైట్ టు మూవ్ ఫ్రీలీ అండ్ రిసైడ్ ఎట్ ఎనీ ప్లేస్, దేశంలో ఎక్కడికైనా వెళ్ళడానికి, ఎక్కడైనా ఉండడానికి స్వేచ్ఛ. ఏ ప్రొఫెషన్ అయినా, ఏ ఆక్యుపేషన్ అయినా, ఏ వృత్తినైనా, ఉద్యోగాన్నైనా, వ్యాపారాన్నైనా చేపట్టే స్వేచ్ఛని ఈ హక్కు మనకి ప్రసాదిస్తుంది. థర్డ్ వన్, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ద కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోర్స్డ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ 14 years ఆఫ్ ఏజ్. రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు. మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ని, వెట్టిచాకిరి, ఫోర్స్డ్ లేబర్ని అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అండర్ 14 years ఆఫ్ ఏజ్. 14 years లోపు బాలలు పనిచేయడాన్ని కాన్స్టిట్యూషన్ ప్రోహిబిట్ చేస్తుంది అంటే నిరోధిస్తుంది.
Fourth one, right to freedom of religion, మత స్వేచ్ఛ. Religious freedom is provided to all citizens. Every person has the right to practice, profess and propagate the religion of their choice. పౌరులందరికీ కూడా మత స్వేచ్ఛ ఇవ్వబడింది. వారికి ప్రతి వ్యక్తి వారికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి, బోధించడానికి, ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛని ఇచ్చారు. నెక్స్ట్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, సాంస్కృతిక విద్యా విషయక హక్కు. ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఆల్ మైనారిటీస్, రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్ can set up their own educational institutions in order to preserve and develop their own culture. మతపరమైన, భాషాపరమైన మైనారిటీస్ వారు తమ సంస్కృతిని రక్షించుకుని అభివృద్ధి చేసుకోవడానికి వారి యొక్క ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసుకోవాలని రాజ్యాంగం తెలియజేస్తుంది. సిక్స్త్ వన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అంటే రాజ్యాంగ పరిహార హక్కు. దిస్ అలౌస్ సిటిజన్స్ టు మూవ్ ద కోర్ట్ if they believe that any of their fundamental rights have been violated by the state. రాజ్యం ఎప్పుడైనా తమ ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగిస్తే సిటిజన్స్ న్యాయస్థానాలకి, కోర్టులకు వెళ్ళడానికి హక్కుని ఇస్తుంది. ఈ విధంగా ఫండమెంటల్ రైట్స్ 6 ఉన్నాయి. నెక్స్ట్, విచ్ ఫండమెంటల్ రైట్స్ విల్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ వయలేట్? ఈ క్రింది సిచ్యువేషన్స్ ఏ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయి? ఫస్ట్ వన్, ఇఫ్ ఏ 13-year-old చైల్డ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఎ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పెట్స్. 13 years బాలుడు కర్మాగారంలో పనిచేస్తే ఇది వైలేట్ చేసినట్టే. ఇఫ్ ఏ పొలిటీషియన్ ఇన్ వన్ స్టేట్ డిసైడ్స్ నాట్ అలో లేబరర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ టు వర్క్ ఇన్ హిస్ స్టేట్. ఒక రాజకీయ నాయకుడు, పొలిటీషియన్ అదర్ స్టేట్స్ యొక్క లేబరర్స్ని తమ రాష్ట్రంలో పనిచేయనీయకపోతే ఇది కూడా వయలేషన్. ఇఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ గివెన్ పర్మిషన్ టు ఓపెన్ ఏ తెలుగు మీడియం స్కూల్ ఇన్ కేరళలో తెలుగు మీడియం స్కూల్ తెరవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే ఇది కూడా వయలేషన్. ఇఫ్ ద గవర్నమెంట్ డిసైడ్స్ నాట్ టు ప్రొమోట్ ఎన్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్మడ్ ఫోర్సెస్ ఫర్ బీయింగ్ ఏ ఉమెన్ అయిన కారణంగా రక్షణ బలగాల్లో ఒక అధికారికి ప్రభుత్వం ప్రమోషన్ ఇవ్వనట్లయితే ఇది కూడా వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్, సెక్యులరిజం అంటే లౌకికవాదం. అంటే ఏంటో చూద్దాం. ఏ సెక్యులర్ స్టేట్ ఈజ్ వన్ ఇన్ విచ్ ద స్టేట్ డస్ నాట్ అఫీషియల్లీ ప్రమోట్ ఎనీ వన్ రిలీజియన్ యాజ్ ద స్టేట్ రిలీజియన్. లౌకిక రాజ్యం అంటే అధికారికంగా ఏ రిలీజియన్ని, ఏ మతము కూడా స్టేట్ రిలీజియన్గా చెప్పబడదు, రాజ్య మతముగా చెప్పబడదు. వీ విల్ రీడ్ మోర్ అబౌట్ దిస్ ఇన్ ద ఫాలోయింగ్ చాప్టర్. దీని గురించి తరువాత అధ్యాయంలో నేర్చుకుంటాం. యూ నౌ అండర్స్టాండ్ ద వేస్ ఇన్ విచ్ ఏ కంట్రీస్ హిస్టరీ ఆఫెన్ డిటర్మైన్స్ ద కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ దట్ ఏ కంట్రీ అడాప్ట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఒక కంట్రీ తన దేశానికి ఏ రకమైన కాన్స్టిట్యూషన్ ఏర్పరచుకుంటుందో ఆ యొక్క కంట్రీస్ హిస్టరీ అనేది నిర్ణయిస్తుంది. ద కాన్స్టిట్యూషన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ లేయింగ్ అవుట్ ద ఐడియల్స్ దట్ వీ వుడ్ లైక్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ టు అడ్హేర్ టు, ఇన్క్లూడింగ్ ద రిప్రజెంటేటివ్స్ దట్ వీ ఎలెక్ట్ టు రూల్ అస్. మనల్ని పాలించే ప్రతినిధులు, మనల్ని పాలించే రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడంతో సహా దేశంలోని సిటిజన్స్ అందరూ అనుసరించాల్సిన ఐడియల్స్, ఆదర్శాలను నిర్ధారించడంలో కాన్స్టిట్యూషన్ కీలక పాత్ర పోషిస్తుంది. జస్ట్ లైక్ ఇన్ ద గేమ్ ఆఫ్ ఫుట్బాల్, ఏ చేంజ్ ఆఫ్ కాన్స్టిట్యూటివ్ రూల్స్ విల్ ఎఫెక్ట్ ద గేమ్. ఫుట్బాల్ ఆటలో లాగానే వాటి యొక్క వ్యవస్థాగత నియమాలలో, కాన్స్టిట్యూటివ్ రూల్స్లో జరిగే మార్పులు ఆ ఆట మీద ప్రభావాన్ని చూపుతాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ amended over the years to reflect new concerns of the polity. అలాగే ఈ పాలిటీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా, రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కాలక్రమంలో ఈ కాన్స్టిట్యూషన్ కూడా అమెండ్ చేయబడింది, సవరించబడింది, మార్పులు చేయబడింది. ఆఫెన్ ఏ మేజర్ చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ మీన్స్ ఏ చేంజ్ ఇన్ ద ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ది కంట్రీ. తరచుగా రాజ్యాంగంలో జరిగే ముఖ్యమైన మార్పులు, కాన్స్టిట్యూషన్లో జరిగే ముఖ్యమైన మార్పులు దేశం యొక్క ఫండమెంటల్ నేచర్లోని మార్పుగా భావించాలి. వి సా దిస్ ఇన్ ద కేస్ ఆఫ్ నేపాల్, హౌ ఇట్ నీడెడ్ టు అడాప్ట్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ ఆఫ్టర్ ఇట్ బికేమ్ ఏ డెమోక్రసీ. ఈ మధ్యనే నేపాల్ ప్రజాస్వామిక వ్యవస్థగా మారినప్పుడు ఒక న్యూ కాన్స్టిట్యూషన్
స్వీకరించవలసిన అవసరాన్ని మనం గమనించాం. ద డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవుట్లైన్డ్ అబౌవ్ ఇన్వాల్వ్ కాంప్లికేటెడ్ ఐడియాస్ దట్ ఆర్ ఆఫ్ అండ్ నాట్ ఈజీ టు గ్రాస్ప్. పైన చెప్పబడిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క డిఫరెంట్ ఫీచర్స్ అనేక సంక్లిష్టమైన ఆలోచనలతో కూడి కాంప్లికేటెడ్ ఐడియాస్తో కూడి ఉన్నందున అంత సులభంగా మనం గ్రాస్ప్ చేయలేం. డోంట్ వరీ టూ మచ్ అబౌట్ దిస్ ఫర్ ద మూమెంట్. దీని గురించి ఇప్పుడు మరీ వరీ చెందొద్దు. ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బుక్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యువర్ హైయర్ క్లాసెస్ యూ విల్ రీడ్ మోర్ అబౌట్ దీస్ డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ అండర్స్టాండ్ మోర్ సబ్స్టాంటివ్లీ వాట్ దే మీన్. దీని గురించి ఇప్పుడు ఎక్కువ ఆందోళన చెందకుండా ఈ బుక్ యొక్క తర్వాత భాగంలోనూ పై తరగతుల్లో కూడా ఈ కాన్స్టిట్యూషన్ యొక్క డిఫరెంట్ ఫీచర్స్ గురించి చదివి బాగా అర్థం చేసుకుంటారు. ద కాన్స్టిట్యూషన్ ఆల్సో మెన్షన్స్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫైండ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్ వాట్ దీస్ ఇన్క్లూడ్, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ సిటిజన్స్ ఇన్ ఏ డెమోక్రసీ టు అబ్జర్వ్ దీస్. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. అవి ఏంటో వీటి గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మీ టీచర్ని అడిగి తెలుసుకోండి. Illustrate each of the 11 fundamental duties with drawings, pictures, poems or songs. Discuss them in the classroom. ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్ చూసినట్లయితే ద అబౌవ్ ఫోటోస్ షో వేరియస్ మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సైనింగ్ ఏ కాపీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎట్ ఇట్స్ ఫైనల్ సెషన్ ఆన్ 24th January 1950. పై చిత్రంలో 1950 January 24th చివరి ఫైనల్ సెషన్లో కాన్స్టిట్యూషన్ ప్రతిపై కాన్స్టిట్యూషన్ కాపీపై సంతకాలు చేస్తున్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని మనం చూడొచ్చు. ద ఫస్ట్ ఫోటో ఫ్రమ్ టాప్లో షోస్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సైనింగ్. పై ఫోటో పైనుంచి దేశం యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ సైన్ చేస్తున్నారు. సెకండ్ ఫోటో ఈజ్ ఆఫ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. రెండవ చిత్రంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. The last photo shows the following persons from right to left. చివరి చిత్రంలో రైట్ నుండి లెఫ్ట్కి చూసుకున్నట్లయితే శ్రీ జైరామ్ దాస్ దౌలత్ రామ్, మినిస్టర్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఆహార వ్యవసాయ మంత్రి. రాజకుమారి అమృత్ కౌర్, హెల్త్ మినిస్టర్. రాజకుమారి అమృత్ కౌర్ ఈమె ఆరోగ్య మంత్రి. డాక్టర్ జాన్ మత్తయ్ ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇతను ఉప ప్రధాని. ఆయన వెనుక బిహైండ్ హిమ్ శ్రీ జగజ్జీవన్ రామ్ లేబర్ మినిస్టర్. ఆయన వెనుక కార్మిక శాఖ మంత్రి శ్రీ జగజ్జీవన్ రామ్ కూడా మనం చూడవచ్చు.